తడవు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాము. రోమిలికి రాసిన యొక్క పత్రిక అపోస్తుడైన యొక్క పౌలు రోమిలికి రాసిన యొక్క పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించిన యొక్క మహిమను పొందలేకపోవచ్చున్నారు. క్రైస్తవ సమాజానికి, సంఘము యొక్క విశ్వాస బృందానికి పౌలు యొక్క భాష, పౌలు యొక్క ఇంటెన్షన్, పౌలు యొక్క ఆలోచన విధానము సంఘానికి ఎప్పుడు కూడా అర్థం కావటం లేదు. పౌలు మనకిని లేక సార్వత్రిక యొక్క సంఘానికి ఏం కావాలో మనకి తెలియని యొక్క విషయం. మనం ఇంతవరకు కూడా ఎన్నడూ ఎప్పుడు కూడా ప్రభువా నీ మహిమ నా మీదకి దిగాలి, నీ మహిమ నాతో కూడా ఉండాలి, నీ మహిమ నాలో కూడా ఉండాలి అని ఎన్నడూ కూడా ప్రార్థన చేసిన సందర్భాలు లేవు. ఎంతసేపు నాకు అది కావాలి ప్రభువా, ఎంతసేపు నా అప్పులు తీరాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు స్థలం కావాలి, బంగారం కొనుక్కోవాలి, ఫ్లాట్లు కొనుక్కోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఎత్తుపళ్ళు సరవ్వాలి, ఎంతసేపు ఇదే. సంఘము ఏ రోజైనా సరే నీ మహిమ నా మీదకి దిగి వచ్చును గాక అని ఏ రోజైనా ప్రార్థన చేశామా? మహిమ సంబంధించిన యొక్క ప్రత్యక్షత మనకు తెలియదు. మహిమ యొక్క డెప్త్ ఏంటో, డీప్నెస్ ఏంటో మనకు తెలియదు. దేవుని యొక్క మహిమను కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతసేపు బంగారు సంబంధమైన మహిమను కోరుకుంటున్నాము, ఈ లోక సంబంధమైన ఆస్తులతో కూడిన యొక్క మహిమను మనం కోరుకుంటున్నాము. లేకపోతే కనుక ఈ లోకంలో గౌరవప్రదమైన యొక్క ఆ స్థానం కొరకైన యొక్క ఆశ, మన పేరు ఎలాగ బయటపడాలనే ఒక ఆలోచన యొక్క తీరులో ఈరోజు అనేక మంది దీని కొరకు ఆరాటపడుతున్నారు, ఆశపడుతున్నారు. వారి జీవితం యొక్క డిసైడ్ అయ్యి ఏదైనా ఉన్నది అంటే కనుక ఈ లోకంలో ఎలాగ డబ్బు సంపాదించాలి, వాడికన్నా ఎలాగ నేను బతకాలి, వాడికన్నా ఎలాగ నేను పోగు చేయాలి, వాడికన్నా ఉన్నతమైన స్థాయిలో ఎలాగ ఉండాలి. నా దేవుని పీలరా, ఈ మహిమ గనక మన మీద గనక నిలిచినట్లయితే ఏమవుతుంది? ఈ మహిమ గనక మన మీద గనక ఉన్నట్లయితే ఏమవుతుంది? పౌలు భక్తుడు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు అనుగ్రహించే మహిమ. చెప్పండి మాట. అంటే దేవుడు ఏం కూడా అనుగ్రహిస్తాడు? మహిమను కూడా అనుగ్రహిస్తాడు. ఈ మహిమలోనే సమస్తమైన ఈవులు ఉంటాయి. ఈ మహిమలోనే సకల సమృద్ధి అనేది ఉంటుంది. ఒక మనిషి మహిమపరచబడటం అనేది ఎంత ఘనత అండి! ఒక వ్యక్తి మహిమపరచబడటం అనేది సొసైటీలో ఎంత గుర్తింపండి. కనుక నా దేవుని ప్రియులారా, దేవాది దేవుని యొక్క ఆలోచన యొక్క తీరు కూడా మనం చూస్తే గనక దేవుడు అనుగ్రహించే మహిమ ఏంటది? దేవుడు అనుగ్రహించే యొక్క మహిమ ఈరోజు మన మీదకి దిగి వచ్చును గాక. దేవుడు అనుగ్రహించే యొక్క మహిమ అని అంటున్నాడు. దేవుడు అనుగ్రహించే మహిమ అంటున్నాడు. ఇప్పుడు మనకి అది లేదా? ఆ మహిమ లేదా? లేదు కాబట్టే ఎవరు ఉద్దేశించాడు? లేదు కాబట్టే ఆ మహిమాన్వితమైన యొక్క ఆ జీవితం అనేది లేదు కాబట్టే ఆయన అనుగ్రహించే అంటున్నాడు. అది ఇవ్వాలనే ఒక ఆలోచనతో
పౌలు ఈ భాషను, ఈ మాటను వాడుతూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. అసలు దైవికమైన యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ ఎక్కడ పోతుంది, ఎక్కడ పోయింది అని అంటే ఆది కాండంలోనే పోయింది. ఆ మహిమ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ఆది కాండంలోనే పోయింది. దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో దేవుని యొక్క మహిమ వాళ్ళలో నుంచి పోయింది. కనుక ఒక వ్యక్తి తన యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. దైవ సంబంధమైన యొక్క ఇవ్వబడిన యొక్క మహిమకు దూరపరచబడ్డాడు. కనుక ఒక వ్యక్తి పాపం చేయడం వలన అతని మీద ఉండే యొక్క మహిమ పోయింది. దేవునికి వేరుగా బతకడం వలన ఆ మహిమ పోయింది. దేవునికి విరోధమైన యొక్క మనసు ఉండటం వలన మహిమ పోయింది. సాతానుతో సంబంధం పెట్టుకోవడం వలన ఆ మహిమ పోయింది. దేవుని యొక్క ఇచ్చిన యొక్క ఆజ్ఞ యొక్క క్రమము, నియమము, ప్రభుత్వాన్ని ఉల్లంఘించడం వలన దేవుని యొక్క మహిమ పోయింది. నా దేవుని పీలరా, ఈ పోయిన యొక్క మహిమ, అరే మనం అక్కడ చూస్తూ ఉంటాం, 3వ అధ్యాయంలో మనం చూస్తాము అంటాం. ఆది కాండం మనకు తెలియని విషయమే కాదు, దాన్ని నేను చదవచ్చటం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద నుంచి పోయిందో వాళ్ళప్పుడు దిగంబరులు అన్న సంగతి వాళ్ళు గుర్తించారట. నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో దేవుని యొక్క వాక్యానికి, క్రమానికి, లేక ఆజ్ఞకి, ప్రభుత్వానికి ఎప్పుడైతే వాళ్ళు చిన్నచూపు చూశారో వెంటనే వాళ్ళ మీద ఉన్న యొక్క మహిమ పోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు చూచినప్పుడు దిగంబరులుగా వారు కనిపించారంట. మహిమ కోల్పోయిన యొక్క తీరులో కనిపించే ఇమేజ్ ఏమై ఉంది అనే సంగతి అక్కడ చెప్పాడు. అక్కడ ఆ మహిమ లేని వాళ్ళు అంతవరకు చూసుకోలేదు. నేను ఇప్పుడు చెప్తాను, కీర్తన గ్రంథంలో చెప్పబడిన యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతలో నేను చెప్తాను. మరి అప్పుడు దాకా వాళ్ళకి బట్టలున్నాయా? అప్పుడు దాకా వేయబడిన యొక్క బట్టలున్నాయా ఇప్పుడు దిగంబరులు అవటానికి అని అంటే, కీర్తనకారుడు దానికి సంబంధించిన యొక్క ఆలోచన చెప్తాడు. వెలుగు అనే యొక్క వస్త్రములను వాళ్ళను నేను ధరింపజేశాను. తప్పలు కొట్టండి ఒకసారి. వెలుగు అనే వస్త్రములను నేను వాళ్ళకు ధరింపజేశాను అని మాట్లాడుతూ ఉంటారు. అంటే అప్పుడు దాకా వారి మీద వెలుగు అనే యొక్క వస్త్రం అనేది ఉంది. చూడండి, నిన్న మొన్న విజయవాడలో జరిగిన ఒక సంఘటన యూట్యూబ్లో నేను చూశాను. వాడిని ఆపి, అటు కారుని ఆపి, ఈ కారుని సీజ్ చేయండి రా అన్నారు. ఏంటంటే బంపర్కి లైట్లు, పైన లైట్లు, సైడ్ లైట్లు పెట్టి, అరే ఏమిట్రా ఈ లైట్లు, ఉండేవాడు వచ్చేవాడు ఏం చేయాలో యాక్సిడెంట్ చేస్తాడురా అని ఆ కారు ఎదురు ఈయన తీసుకెళ్ళి, ఆ కారు ఎదురు ఇది తీసుకెళ్ళి దీనికి సంబంధించిన లైట్ మొత్తం ఏంటిరా అంటే మొత్తం లైట్లు వేశారు. వాడు కూడా, ఎవడు ఆ కారు ఓనర్ కూడా ఆవిడ చూసుకొని ఇట్లా 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 అంటున్నా ఉన్నాడు. అంటే దాన్ని ఏం చేస్తున్నాడు చూడలేకపోతారు. ఖచ్చితంగా వీటి వైపు చూసి మన కూడా వెసిలి అన్న లైట్లు ఏమన్నా తేడా ఉన్నాయా, వామ్ లైట్లు వాడుతున్నారా అని ప్రత్యేకంగా చెప్పాడు. మీ లైవ్ చూస్తున్నా నేను, అరే చెప్పండి వినండి, ఆ లైట్లు ఆపేసేయండి. ప్రతిదీ మీది ఎల్లో షర్ట్గా కనిపిస్తుంది, వైట్ షర్ట్గా కనిపించట్లేదు, కాబట్టి గమనించిన లైట్లు తీపించండి అన్న, మీకు తెలియదేమో ఆ విషయము అని ప్రత్యేకంగా ఆయన చెప్పారు. ఆ లైట్లు ఇట్లా కనుక వాటి వైపు చూసిన తర్వాత వీటి వైపు చూస్తే కనుక ఏం కనపడదు. ఇప్పుడు దేవాది దేవుడు ఆదాముకి అవ్వకి వెలుగు అనేక వస్త్రములు ధరింపజేశాడు. ఆ వెలుగు అనేక వస్త్రములు ధరించినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆ నగ్నత్వం అనేది కనిపించలా. తప్పలు కొట్టండి ఒక్కసారి. దేవుడు ఏమి ఇచ్చాడు అంటే వాళ్ళకి వెలుగు అనేక వస్త్రాన్ని ధరింపజేశాడు. కాబట్టి నగ్నత్వం అనేది కనిపించలేదు. వాళ్ళకి బట్టలు లేవన్న యొక్క సంగతి కూడా ఆలోచన వాళ్ళకి లేకపోయింది. వాళ్ళకి కనిపించలేదు,
చూసే వాళ్ళకు కూడా కనిపించలేదు. ఎప్పుడైతే వెలుగు అనేది వాళ్ళ మీద నుంచి పోయిందో, మహిమ అనేది వాళ్ళ మీద నుంచి పోయిందో, వెంటనే వాళ్ళు దిగంబరులు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది, బయట వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కనుక దేవుడు అనుగ్రహించిన యొక్క మహిమ, దేవుడు మన ఆది దంపతులకు, తల్లిదండ్రులకు దేవుడు ముందు వాళ్ళకి మహిమను అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అది మన యొక్క ఆలోచన యొక్క తీరులో, ఒక్కొక్క మాట మాట్లాడితే కనుక చాలా ఇబ్బందిగా మాట్లాడాల్సి వస్తుంది. వాయిస్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. రోజు ఎక్కడో చోట మీటింగ్ కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి. సరే, నిద్రలేక తిరుగుడు అని. మీరు యాక్టివ్గా ఉంటారంటే కనుక ఫ్రీ మొత్తం మర్చిపోతా. స్తోత్రం. చాలు, ఈ మాత్రం రెస్పాన్స్ ఉంటే చాలు చావటానికి సిద్ధంగా ఉండటానికి. హల్లెలూయా. మీరు ఫిక్స్ అయ్యారు. వీడిని గోతులో పెడదామని ఫిక్స్ అయ్యారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే వీడిని బొంతలో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. హల్లెలూయా. అసలు నిజంగా ఇదేనండి. అసలు మీ వాయిస్ మీ ఆయన్ని ఎలా గద్దిస్తారో, నీ భార్యను ఎలాగ గట్టిగా పిలుస్తావో అలాగ ఒక్కసారి హల్లెలూయా. అంటే ఇంట్లో నేను తీసేది, ఆ గొంతులు ఇక్కడ తీరా. ఓకే, మీరేంటో నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లరా, ఎస్, దాని యొక్క ప్రయారిటీ ఏంటో, దాని యొక్క విలువలేంటో, దాని కొలమానం ఏమిటో, దాని యొక్క ఆలోచన ఏంటో మనకి తెలియదు. కాబట్టే ఈరోజు అరగటం లేదు. డబ్బు విలువేంటో తెలిసింది, గ్యాస్ బండ్ విలువేంటో తెలిసింది, వస్త్రాల యొక్క విలువేంటో తెలిసింది, ప్రతి దాని యొక్క విలువ తెలిసింది. కానీ మహిమ యొక్క విలువలు తెలియకే మనం ఊరుకున్నాం. కనుక ఒక గొప్ప దైవజనుడి యొక్క ఆలోచన, ఒక దైవజనుడి యొక్క డిజైర్, ఆశ, ఆలోచన మనం చూస్తే గనక ఎలాగుంది? మోషే యెహోవా దేవుని దగ్గర, అయ్యా నీ మహిమను నాకు కనిపరచు. తమలు కొట్టండి ఒకసారి, బలంగా. హల్లెలూయా. అయ్యా నీవేంటో తెలియాలి, నీ మీద ఉన్నదేంటో నేను చూడాలి అంటే దైవిక మహిమ గురించిన యొక్క ఆశ మోషే మీద ఉంది. అలాంటి యొక్క మహిమ యొక్క శక్తి మనము చూచెదము గాక. ఆ యొక్క మహిమ మోషే చూడలేకపోయాడండి. అలాగే బండ సందుల్లో వచ్చి నేను దాటి వెళ్తున్నప్పుడు నువ్వు చూడు, కనుక సరిగ్గా కనిపించలా. దేవాది దేవుణ్ణి స్పష్టంగా చూడలా, జస్ట్ ఆ వెలుగు మాత్రమే చూడగలిగాడు. కనుక మహిమ యొక్క కోణం ఏంటో మనకు అర్థమైంది, మహిమ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏంటో అర్థమైంది. మోషే అది కావాలని కోరుకున్నాడు, అది చూడాలని కోరుకున్నాడు. ఈరోజు నేనంటాను, ఆ మహిమ యొక్క స్థానము ప్రతి వానికి, నా పిల్లల మీదకి ఆ మహిమ దిగివచ్చును గాక, నా మీదకి ఆ మహిమ దిగివచ్చును గాక, నా యొక్క పరిచయంలో మహిమ దిగివచ్చును గాక, నా సంఘం మీదకి ఆ మహిమ దిగివచ్చును గాక, నా వ్యాపారంలోకి ఆ మహిమ దిగివచ్చును గాక. నువ్వు చేస్తున్న ప్రతి దాని మీద ఆ మహిమ దిగి వచ్చును గాక. ఆమేన్. దేవుని యొక్క మహిమపరచడంలో 3 అంశాలు రాసుకోండి, ఇప్పుడు రాసుకోండి. దేవుణ్ణి మహిమపరచడంలో 3 అంశాలు. ఆ దేవుని పిల్లరా, ఒక మనిషి మహిమ కనుక కోల్పోతే కనుక ఏ రీతిగా ఉంటాడో
కోల్పోయిన వ్యక్తి ఏం కోల్పోయాడు? మహిమ అనే ఒక మాటలో ఏమి దాగబడి ఉంది అన్న సంగతి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా దేవుని పిల్లరా, ఒక వ్యక్తి మహిమ కోల్పోయాడు అంటే గనక, మహిమను జారవిడుచుకున్నాడు అంటే గనక, మహిమ లేకుండా ఉన్నది అని అంటే గనక, మనిషి ఏంటో, వాడి జీవితం ఏంటో, ఒక మనిషి ఒక స్కెల్టల్గా పోగొట్టుకున్న యొక్క ఏదైతే ఉందో, ఒక వ్యక్తి వికట జీవిగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. ద ఫస్ట్ వన్, మొట్టమొదటిగా ఈ 3 అంశాల్లో మొట్టమొదటి యొక్క అంశం, జీవాన్ని కోల్పోయినవాడు. రాసుకోండి, జీవాన్ని కోల్పోయినవాడు ఆ స్థలములోకే మరణం అనేది వస్తుంది. పాయింట్. జీవాన్ని కోల్పోయిన వాడు ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి జీవం అనేది పోతే, నేను ఆది కాండం అవ్వావదాల దగ్గర నుండి మాట్లాడుతున్నాను ఈ మాటలు, ఏదైతే మహిమ పోయిందో జీవం పోతుంది. ఏం పోతుంది? జీవం పోతుంది. ఒకటి గనక పోతే గనక మరొకటి వస్తుందన్న సంగతి మనం గమనించాలి. ఒకటి గనక పోతే గనక మరొకటి వస్తుందన్న సంగతి గమనించాలి. ఏది పోయింది, ఏది వస్తుంది? మహిమ పోవటం వలన జీవం పోతుంది. ఈ జీవం అనే పోయిన యొక్క ప్లేస్లో అక్కడ ఏమి నిలబెట్టబడిందంటే మరణము. చెప్పండి, ఆ స్థలంలోకి మరణం అనేది వచ్చింది. కేవలము మనిషి యొక్క జీవితంలో ఆ జీవాన్ని గనక కోల్పోయినట్లయితే గనక మనం సచ్చువడైపోతాం. ఇక మన యొక్క జీవితం అనేది ఏ విధమైన యొక్క కదలిక లేకుండా పోతుంది. మనిషి జీవాన్ని కోల్పోయాడా, ఆ కోల్పోయిన యొక్క ఆ ప్రభావంలో మరణం అనేది విలవతాండము చేస్తుంది. కనుక మరణము ఎంత బలమైందో, మరణము ఎంత బాధాకరమైందో మనకు వేరే చెప్పనక్కర్లా. కనుక నా దేవుని ప్రియులారా, ఒక మహిమ లేని యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఎక్కడదక్కడ కదలిక లేని యొక్క పరిస్థితులు. నేనైతే మరణం అంటే మనిషి చనిపోయిందనేది దాని మీద కాదు నేను ప్రసంగించేది. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటే గనక ఆ పనికి చావు, ఆ మనిషి ఆ యొక్క పనిలో జీవము లేదు, దాంట్లో కదలిక రాలా. కనుక ఎప్పుడైతే ఒక జీవాన్ని కోల్పోతాడో ఖచ్చితంగా అక్కడ ఉండేది మరణమే. కనుక ఈరోజు మన యొక్క ఫైల్ కదలలేదా, ఈరోజు మన పని అవ్వటం లేదా అంటే మరణం అనేది ఉంది అక్కడ. ఒక మనిషి మహిమను కోల్పోతే మరణం వస్తుంది. నీవు నిశ్చయముగా చచ్చెదవు. కనుక మహిమ పోయిన యొక్క ఆ ప్లేస్లో మరణమని కనుక వచ్చిందంటే కనుక నా దేవుని పిల్లలు, నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ సరే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను, కుటుంబంలో చెప్పాను, పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారికి చెప్పాను, బాబులు చెప్పాను, ఎవడు తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకుంటే ప్రతి తోడికి చెప్పాను, గ్రూపులో యాడ్ చేశాను, తీసి తొంగలో దొక్కు. నీ మీద మహిమ పోయిన తర్వాత నేనంటాను, అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాను, అర్థమయ్యే లాంగ్వేజ్ చెబుతాను. చచ్చినోడికి ఏ వస్త్రం వేస్తే ఏమైందండి? చచ్చినోడికి ఏ బట్ట వేస్తే ఏమైంది? రామరాజు కాటన్ వేసినా, లిలిని కాటన్ వేసినా వాడు చచ్చినోడికి ఏది రూపుదిద్దులతే ఉంది. చాలామంది అంటారు చనిపోయిన చూసి నిద్రపోయినట్లే ఉంది. నిద్రపోయిన ఓకే,
వాడు నిద్రపోయినట్లుగానే ఉన్నాడు, కానీ చనిపోయిన వాడే కదా. మొహం మనోళ్ళు వెళ్ళిన తర్వాత నేనంతే అంటాను, నేను తప్పేం కాదు అది. నేనంటాను, మొహం చెక్కు చెదలేదండి. ఏం చెదల్లా? చెక్కు చెదలేదండి, వాస్తవమే. కానీ చనిపోయాడు కదా, ఏముంటే ఉంది, చనిపోయాడు కదా. పడిపోయాక గోడకి సున్నాలేసినట్టుగా ఉంటుంది. ఇక దేవుని వాక్యం రాయబడి ఉంది, మీరు సున్నము కొట్టిన సమాధులు వెలుపల బాగానే ఉంది, కానీ అంతరంగములో లోన ఎముకలు కుళ్ళుబట్టిన యొక్క శరీరం ఉంటుంది. ఈరోజు జీవము గనక పోతే గనక మరణమే ఉంటుంది, మహిమ గనక పోతే గనక మరణమే ఉంటుంది. కనుక నా దేవుని పిల్లరా, మనము సమాధులుగా ఉండకూడదు. మహిమాన్వితమైన యొక్క జీవితం మహిమాన్వితంగానే వెలగాలి. మన మధ్య ఎవరో అడిగారు, నేను ప్రతి ప్రసంగంలో శ్యామ్ అనుకుంటాను చిట్యాల్లో, వాడు అన్నాడు, అయ్యా నేను వింటున్నాను ఈ మధ్యకాలంలో దేవుని రాకడ త్వరగా రావాలని, మీరు ప్రభు సన్నిధికి చేరాలని ప్రతి వర్తమానంలో నేను వింటూ వస్తున్నాను. ఏంటి ఇంటెన్షన్ అంటే, నేను ఒక మాట చెప్పాను, అలా ఏం లేదురా, దేవుడు నాకంటూ ఒక గ్రాఫ్ ఇచ్చాడు, దేవుడు నాకంటూ ఒక స్థానం ఇచ్చాడు, దేవుడు నాకంటూ ఒక స్థాయి ఇచ్చాడు. ఆ స్థాయిలోనే నేను పోవాలి కాబట్టి మళ్ళా కిందకి దిగి సావకూడదురా. అందుకు నేను అంటున్నాను, దేవుడు ఒక మహిమ ఇచ్చాడు, ఆ మహిమతోనే మనం వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ ఆ గ్రాఫ్లోంచి పడిపోయి దిక్కులేని చావు, ఒక బెల్షస్సర్గా బతకూడదు. వాడు తండ్రి అయినా ఎవరు నెబుకద్నెజరుగా బతకకూడదు. దేవుడు ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ గ్రాఫ్లోనే బతకాలి, అంతే తప్ప. నేనంటాను, నేను చెప్పిన మాట ఏంటంటే, చనిపోయిన తర్వాత కాటి కాపరి కూడా కన్నీళ్లు పెట్టుకునేటట్లుగా మన జీవితం ఉండాలి అంటాను నేను. తప్పడు కొట్టండి ఒక్కసారి. కాటి కాపరి సైతము కూడా కన్నీరు గార్చే యొక్క లైఫ్ స్టైల్, జీవిత విధానాన్ని మనం కాపాడుకోవాలంటాడు. చచ్చాడా? వీడు బతికున్నప్పుడు ఆ ఇంటికి ఉపయోగం లేదు, బతికున్నప్పుడు సంఘానికి ఉపయోగం లేదు, బతికున్నప్పుడు దేనికి ఉపయోగం లేదు. వీడి వల్ల చచ్చినా ఇది అంటారు కదా, ఏనుగు కన్నా విలువ ఉంది, కానీ ఇది అంటారు కదా, ఏనుగు చచ్చినా 10,000, బతికినా 10,000 అంట. మనం చస్తే దేనికి ఉపయోగపడదు. ఈ మధ్యకాలంలో రాశారు, ఫలాను చస్తే ఫలానా ఇంత, మనిషి చస్తే దేనికి ఉపయోగపడరంట. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు బ్రతికి ఉన్నాము, కానీ నీవు మృతుడివే. నీవు ఉన్నావు కానీ నీవు మృతుడివే. సంఘముతో దూతో చెబుతున్న యొక్క మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తే కనుక జీవించమట్టుకున్నావు. మనకేంటంటే మన యొక్క భక్తి యొక్క కోణం ఏంటంటే, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజు వాక్యం చదువుతున్నాను, రోజు సంఘ కార్యక్రమంలో ఉంటున్నాను, రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను. ఏయో చిన్నపాటి యొక్క దర్శనాలు అవుతున్నాయి, చిన్న పిల్ల దయ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి, యేసునామములో గద్దించినప్పుడు పోతున్నాయి. భక్తి యొక్క నియమానికి దీనికి సరిపోదండి. భక్తి యొక్క నియమానికి అది సరిపోదు. నేనంటాను, నీ మీద ఎప్పుడైతే దైవికమైన యొక్క మహిమ నిలిచి ఉందో అప్పుడే నీవు జీవించిన ఆత్మ, నీవు జీవించావనే, నీవు సమాజంలో కాదు గుర్తింపు, నా దేవాది దేవుని దగ్గర ఆ గుర్తింపు, నువ్వు జీవించి ఉన్నావు అనడానికి మహిమాన్వితమైన యొక్క ఆ స్థానములో మనము పొందుపరచబడి ఉండాలి, పొదగబడి ఉండాలి.
కనుక ఒక వ్యక్తి మహిమను గనక కోల్పోతే గనక అక్కడికి తిరిగి వచ్చేది మరణమై ఉన్నది. రెండవది, మనిషి జీవాన్ని కోల్పోయాడు, ఆ ప్లేస్లో మరణం వచ్చింది. సెకండరీ. రెండవది, దేవునితో సావాసం పోయింది. ఏమైంది? దేవునితో సావాసం అనేది పోయింది. నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను బయట వెనకాల ఎవరు తిరగమాకండి. కుర్చీలు నేను తెప్పించాను కదా, కొత్త కుర్చీలు ఈరోజు సీల్ తీశారు కదా, ఇంకా కుర్చీలు లేవా? నాకు తిరిగేటట్లుగా కనిపించమాకండి. ఎస్, నా దేవుని పిల్లల గమనించండి, దేవునితో సావాసం గనక పోతే ఏమవుతుంది? దేవుని యొక్క మహిమ పోయినప్పుడు దేవుని సావాసం పోతుంది. దేవుని యొక్క మహిమ పోయినప్పుడు దేవునితో సావాసం పోతుంది. దేవుని యొక్క సావాసం పోయినప్పుడు ఆ స్థలములోకి శత్రుత్వం అనేది వస్తుంది. ఏమొస్తుంది? సావాసం పోయినప్పుడు శత్రుత్వం అనేది వస్తూ ఉంటుంది. దేనికి? దేవునికి మనకి మధ్య. దేవునికి మనకి మధ్య మహిమ పోయినప్పుడు శత్రుత్వమే. మహిమ పోయినప్పుడు శత్రుత్వమే. కనుక నా దేవుని పిల్లరా, ఆ స్థలానికి దేవునికి ఆదాము అవ్వలకి మధ్య శత్రుత్వం అనేది వచ్చింది. సావాసం అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకొని దులుపుకొని వెళ్ళిపోవటం సావాసము కాదు. దైవికమైన వాక్యపు యొక్క పొలిమేరల్లో ఆ మెజర్మెంట్స్ బట్టి మాట్లాడుతున్నాను. దేవునితో సావాసం చేసే యొక్క తీరేమిటో నేను చెప్పనివ్వండి. గంటల తరబడి ప్రార్థనలో ఉండటం కాదు, ఆ గంటల తరబడి ప్రార్థన చేసేలో నిమిష మాత్రమైన దేవుడు నీతో మాట్లాడి ఉండాలి. దట్ ఇస్ ద రిలేషన్షిప్. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, గంటల తరబడి దేవుని ప్రార్థనలో ఉన్నాను. ఆ గంట తరబడి చేసే యొక్క చిన్న ప్రార్థనలో దేవాది దేవుడు చిన్న ఆనమాలిచిన, చిన్న మాట చెప్పినా అది దైవికమైన సావాసం అంటే. దట్ ఇస్ ద రిలేషన్షిప్. అది సావాసం అంటే, అది పొందుకంటే, అది దేవునితో సహజీవనం అంటే. ప్రార్థన చేసుకొని దులుపుకొని వెళుతున్నావు, వాళ్ళెక్కడో కొబ్బరికాయ పెట్టుకుని దండం పెడుతున్నారు. నీకు వాళ్ళకి ఏంటి తేడా? అక్కడి నుంచి సమాధానమే వచ్చింది, ఇక్కడి నుంచి సమాధానమే వెళ్ళింది. మనమేమో జీవము కలిగిన దేవుడు అని పెద్ద ఫోజు కొడతా ఉన్నాం. జీవము కలిగిన యొక్క దేవుని దగ్గర ఉన్న మనము నువ్వు ఎలాగ వెలగడుతున్నావంటే, ఎలాగ నీ జీవితం యొక్క అనుభవం ఉందంటే జీవము కలిగిన దేవుడే. కానీ నీవు జీవము లేనట్టుగా ప్రార్థన ఓకే, నువ్వు చేసే యొక్క ప్రార్థన ఓకే, కానీ ఆ స్థలములో నుంచి ఒక్క వాక్కు, ఒక్క మాట రాబెట్టుకోలేకపోతున్నా. నేను ఇంకా ఒక అడుగు ముందుకు వచ్చి చెప్తాను. దేవుడు ఈరోజు నాతో వాక్యంతో మాట్లాడాడు, దైవ సేవకుడు ప్రవచనంతో మాట్లాడాడు. ఓకే, నేనంటాను అసలు వ్యక్తిగత రిలేషన్ ఏముందంటాను. నేను ఒక వ్యక్తిగతమైన యొక్క అనుభవం గురించి ఆలోచన చేయమంటున్నాను. నువ్వు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు నీ దగ్గర ఏదైనా ప్రార్థన అనే దానికి ఒక నిర్వచనం చెప్తాను నీకు. ప్రార్థన అనే దానికి ఒక నిర్వచనం చెప్తాను. నేను మొన్న ఎక్కడో లింగాలపాడు అనుకుంటాను వాక్యం చెబుతా, నేను ఇలాగ చెప్పాను అన్నమాట. సీనాయి యొక్క పర్వతం మీద మహిమ దిగి వచ్చిందంట. సీనాయి పర్వతం మీదకి మహిమ దిగి వచ్చిందంట. నా దేవుని పిల్లరా గమనించండి. ఎస్, ఎప్పుడైతే మోషే సీనాయి పర్వతం ఎక్కాడో
మీరు చూడండి, దేవునికి అతనికి మధ్య మోషే తక్కువ మాట్లాడటం మనం చూస్తాం, దేవుడు మోషేతో ఎక్కువ మాట్లాడటం చూస్తాం. తప్పులు కొట్టండి, తప్పులు కొట్టండి. దట్ ఈస్ ద రిలేషన్షిప్. అది సావాసం అంటే. మహిమ మన మీద నిలిచినప్పుడు సావాసం అనేది ఎలాగుంటుందంటే, దేవుడే మనతో ఎక్కువ గడిపేటట్లుగా ఉండాలి, దేవుడే మనతో ఎక్కువ సావాసం చేసేటట్లుగా ఉండాలి, దేవాది దేవుడే నీ దగ్గరికి పని కట్టుకొని వచ్చేటట్లుగా ఉండాలి. ఆ మహిమ నిలిచింది, ఆ మహిమ నిలిచింది. ఆ మహిమ నిలిచిన యొక్క ఆ స్థానంలో దేవాది దేవుడు రోజు ఆదాము దగ్గరికి వచ్చేవాడండి. హల్లెలూయా. మెల్లనైన స్వరం, గంభీరమైన జల ప్రవాహ శబ్దం, వచ్చేదండి. మెల్లని స్వరం, జల ప్రవాహ శబ్దం లాంటి యొక్క స్వరము మనుషుల దగ్గరికి వచ్చేదంట. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, మోజేస్ నా ప్రజలతో ఇలాగా మాట్లాడు, నా ప్రజలతో ఇలాగా మాట్లాడు, నా ప్రజలకు ఇలాగా చెప్పు. నా దేవుని పిల్లరా, ఈ దినాల్లో కూడా ఇంకా ఇలాంటి యొక్క ప్రత్యక్షతల కోసం ఆశపడుతున్నావా? ఒక మోషే కావాలా దేవుడు నీతో మాట్లాడటానికి? ఒక రవీంద్ర డానీ కావాలా? ఒక అక్షయ్ డానీ కావాలా? ఒక అభిషేక్ డానీ కావాలా? ఒక లలిత డానీ కావాలా? సేవకులు కావాలి. నీకంటూ ఒక వ్యక్తిగతమైన యొక్క పరిచర్య, నీ దేవుడైన యెహోవాని నేనే అని చెప్పగలిగిన యొక్క ఆ క్యాపబిలిటీ సావాసం పోయింది. ఆదిమ దినాల్లో ఉన్న యొక్క ఆ సావాస సన్నిధి ఈరోజు పిచ్చి పడి తిరుగుతున్నాం. ఈరోజు ఉద్యోగం అనే ఒక పిచ్చి, వ్యాపారం అనే ఒక పిచ్చి, చదువు అనే ఒక పిచ్చి కాదు. దేవుని యొక్క మహిమ నీతో గనక నిలిచి ఉన్నట్లయితే గనక దైవికమైన సావాసం ఉంటుంది. దేవుని సావాసం నీకు ఉన్నట్లయితే గనక ఆయన 1000 కోట్ల ఇన్ఫినిటీ అనంతమైన యొక్క ఆస్తి స్వాస్థ్యము నీకు సొంతమవుతుంది. దైవికమైన యొక్క ఆస్తికి హక్కుదారుడు నీవేనండి. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు అక్కడికి మహిమ కోల్పోయినప్పుడు సావాసం పోయింది. సావాసం పోయిన యొక్క ఆ కోణంలో శత్రుత్వం అనేది వచ్చింది. ఎవరితో శత్రుత్వం? ఎవరితో శత్రుత్వం? ఏదైనా వరంలో ఎవరితో శత్రుత్వం? చెప్పాలి. దేవునితో శత్రుత్వం వచ్చింది. ఏమిటి దేవునితో శత్రుత్వం? బయటకి గంట అవతల పడేశాడండి. దేవుడు బయటికి గంట అవతల పడేశాడు. అంటే ఎంత శత్రుత్వం అంటే, దేవుని యొక్క కోపాన్ని, దేవుని యొక్క కోపాగ్ని, దేవుని యొక్క జల ప్రవాహం, ఆ యొక్క కోపాన్ని ప్రపంచం భరించలేకపోయిందండి. ప్రపంచము భరించలేకపోయింది. దేవుని యొక్క కోపం నిమిషం మాత్రమే ఉంటుందేమో, కానీ ఆ నిమిషంలో జరిగే అఘాయిత్యాలకి మనము ఏ కోణంలో కూడా భరించలేము. ఒకరోజు జల ప్రవాహ జలముతో వచ్చినట్టుగా మనం చూసాం నోవా కాలంలో. దేవుని యొక్క కోపము సొదొమ మీదకి వచ్చినందుకు ఈ రోజు కూడా పచ్చగడ్డి కూడా అక్కడ లేకపోయింది, బూడిద మాత్రమే మిగిలింది. నా దేవుని పిల్లరా, దేవుడు ఎంతగా ఆలోచన చేశాడో తెలుసా? మనిషి దేవుని యొక్క కోపము ఎంత కండిషన్తో కూడిందో తెలుసా? నేను అంటాను, దేవుని కోపానికి మాత్రం గురికామాకండి. నీ శత్రువుని ఏ సమయమైనా జయించచ్చేమో, కానీ దేవునితో పెట్టి గెలిచిన వాడు ఎవడు కూడా లేడు. మీకు అర్థమవుతుందేమో, ఈరోజు దేవుడితో గెలిచిన వాడు ఉన్నాడండి. ఎవరు?
దేవుని యొక్క వాక్యం యొక్క అక్షర రూపం మీరు చదివారు కాబట్టి చెబుతున్నాను. దేవునితోనూ మనుషులతోనూ నువ్వు గెలిచావు. ఎవరితో చెబుతున్నాడు అన్నమాట? యాకోబుతో. ఒకరోజు వివరణ ఇచ్చాక మీకు, యాకోబు ఎంత పోటుగాడో ఎంత మొనగాడో నేను చెబుతా. ఈ మొహం అంట, ఈ ఆవదం తాగే మొహం అంట, ఈ దరిద్ర కొట్టు మొహం అంట దేవునితో కలిసిన మొహం అంట. మీరు నమ్ముతున్నారా? నాకు దైవ వాక్య ప్రత్యక్షత తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను. ఈ యాకోబు అంట దేవునితో కలిసిన వాడంట. అన్న వస్తారన్న సంగతి తెలిసే దిక్కులేక అబ్బోవురేవు దగ్గర కూర్చొని సిట్టింగ్ చేసిన ఈ మొనగాడు, ఈ మొగాడు దేవునితో కలిశాడంట. అన్న బయలుదేరి వస్తున్నాడన్న సంగతి తెలిసే భయపడే వచ్చాడంట. అందుకే సమాధానం చెప్పలేని యథవా దేవునితో ఎలాగ పోగలగలండి? కలవదండి, కుదరదండి. దేవునితో గెలవటం సాధ్యము కాదు. దేవుని వాక్యముతో గెలవటం సాధ్యము కాదు. తన అన్న దగ్గర ఏమైందో అనే భయంతో చచ్చి మరి అక్కడ కూర్చున్నాడు. కానీ దేవాతి దేవుడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు, కృపావాచ్యత కలిగిన యొక్క దేవాతి దేవుడు అతన్ని నిలబెట్టాడండి. తప్పుడు కొట్టండి ఒక్కసారి. హల్లెలూయా. పోనీ దేవునితో గెలిచాడా అనటానికి నేను చెప్తాను వినండి. కొన్ని సందర్భాల్లో నీ మనసు ఉల్లసించడం కోసం, నీ మనసు లోనున్న హోమనాలజీ, మనిషి యొక్క ఆలోచన యొక్క తీరులో కొంచెం సంతోషపడటం కోసం దేవుడు కొన్ని మాటలు చెబుతూ ఉంటాడు. ఇలా కనుక మనం చూస్తే కనుక మన మీద పెద్ద ఇది అనుకుంటా ఉంటాం. నీకు భయం అయితే కనుక పోరాగాన్ని తీసుకెళ్ళు. ఏం చేశాడండి? పోరా తీసుకెళ్ళినాడు ఏం చేశాడు? ఏం లేదు, యెహోవా ఖడ్గమే, గిద్యోను ఖడ్గం. పోనీ ఇలాగంటే బాగుండేదేమో. ఏమని? తీసుకువెళ్ళిన వాడి యొక్క పేరు గిద్యోను ఖడ్గము, పోరా ఖడ్గము అనాలి కదా. గెలిచినప్పుడు నీ వెనకాల పడి వస్తున్నప్పుడు గిద్యోను ఖడ్గము, పోరా ఖడ్గము అనాలి కదా. లేదు, సైడ్ అయిపోయాడు. నీ మనోధైర్యం కోసం మాత్రమే వాడబడిన యొక్క మాట వ్యక్తి పోరా. కానీ యుద్ధ రంగములో నిలబడిన వాడు నీ దేవుడైన యెహోవా. దేవుని మహిమ నిన్ను కమ్ముకున్నది. దేవుని మహిమ యుద్ధ రంగంలో నిలిచి ఉంది కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని సావాసం నీకు ఉన్నది అనటానికి నీ పోరా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. సావాసం కోల్పోతున్నామా మనం? సావాసం కోల్పోతున్నామా మనం? దేవుడు ఓడిపోవటం ఏంటండి? మీకు ఒక మాట చెప్తాను. అదేమై ఉంది అంటే ఎప్పుడైతే యాకోబు కూర్చున్న యొక్క సమయంలో దేవాతి దేవుడు ముందు యెహోవా దేవుడు ఒక ప్రశ్న వేశాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేమిటి? మోసగాడు యాకోబు అని చెప్పాడు. కానీ 24 సంవత్సరాల కిందట తండ్రి దగ్గర ఏం చెప్పాడు? నేను ఏసావును అని చెప్పాడు. కానీ దేవాది దేవుని దగ్గర వచ్చేసరికి నేను యాకోబు అనగా మోసగాడని అర్థం. నిన్ను మోసగాడని చెప్పిన తర్వాత నీకు గెలిపించాడు. తప్పలు కొట్టండి ఒక్కసారి. నీవు మోసగాడు అన్న తర్వాత నా దేవుడు గెలిపించాడు. నువ్వెట్లా గెలిచిన వాడు అంటే నువ్వు ఓడిపోయిన తర్వాత నీకు గెలిపించాడు. దైవికమైన యొక్క సావాసం శత్రుత్వం. ఎంత శత్రుత్వం అంటే బయటికి వెళ్ళగొట్టి
మళ్ళీ రాకుండా ఉండేటట్లుగా ఒకానొక టైంలో మహిమ నిలిచిన యొక్క సమయంలో ఈయనే వెళ్ళేవాడు. ఇప్పుడు అలాంటి యొక్క వ్యక్తులను ఇతనే ఎరగొట్టాడు. నేనంటాను, ఒకానొక టైం, ఒకానొక పీరియడ్, ఒకానొక సర్టన్ టైంలో దేవాది దేవుడు నిన్ను పదే పదే కోరుకున్నాడు, పదే పదే ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు అదే వ్యక్తిని బయటికి ఎల్లగొట్టడం నాకు పెద్ద విశేషం కాదండి. దేవాది దేవుడు చెప్పిన యొక్క మాటలో బయటికి ఎల్లగొట్టడం కాదు, ఆ దేవాది దేవుని యొక్క ఇంటెన్షన్ అని చెబుతా, ఆయన ఆలోచన తీరని చెబుతా. మరలా రాకుండేటట్లుగా అంటే ఎంత శత్రుత్వం ఉంటే నా గడప తొక్కదురా. చేదరించుకోవడం వేరు, తిట్టడం వేరు. మరలా నా గడప తొక్కొద్దురా అనటానికి దాని వెనకాల ఎంత బలం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. దాని వెనకాల ఎంత బలం ఉందో ఆలోచన చేయండి. దేవుడే మనకి శత్రువు అయితే గెంటి వేయబడటం కాదు, మరలా ఆ స్థలానికి వచ్చే యొక్క బాధ్యత ధన్యత కూడా మనం కోల్పోతామండి. మహిమ మన మీద నుంచి జారిపోతే దైవికమైన సావాసం పోతుంది. దైవికమైన సావాసం కనుక పోతే దేవుడే మనకు శత్రువుగా తయారవుతాడు. దేవుడే శత్రువుగా తయారైతే గెంటి వేయబడతాం. గెంటి వేయబడిన అనుభవంలో మనం ఉంటే మరలా రీప్లేస్ ఎక్కడ లేదండి. కానీ జాలి కలిగిన దేవుడు, కృపావాత్సల్యత కలిగిన యొక్క దేవుడు మరలా వారికి చర్మం చొక్కా ఇచ్చాడు, కానీ అధికారం మాత్రం ఇవ్వాల. నోట్ దిస్ పాయింట్. మరలా అదే మహిమనివ్వాల. గమనించండి. శరభపు యొక్క చొక్కాలనైతే ఇచ్చాడు, కుట్టిచ్చాడు. కానీ ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28 ఎస్ ఏమన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనిడి. చాలండి. మళ్ళీ అలాంటి యొక్క ఏలిక కానీ అలాంటి యొక్క అనుభవం కానీ లేదు. ఒకప్పుడు ఆదాము అవ్వలు ఏది కావాలంటే అది ఏదైనా వనంలో ప్రమేయం లేకుండా ఈరోజు అనేవి కొనుక్కునేటట్లుగా ఆ అధికారం ఇవ్వాల. దీనికి రిలేటెడ్గా మరొక వేదిక ఇస్తాను, రాసుకుంటున్నారా? రిలేటెడ్గా మరొక మాట చెప్తాను. చూడండి, వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. ప్రభువైన యేసు పునరుద్ధారణగా మహిమతో శిష్యులందరూ ఉండగా లోనకు వచ్చారు. మీకు సమాధానము కలుగును గాక అన్నారు. పరిశుద్ధాత్మలు వారి మీద ఊదినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, అదైపోయింది. మరలా హీరో ఈజ్ ఎ లేట్ కమర్. చెప్పండి ఈ మాట అనండి, లేట్ కమర్ అనండి. సంఘానికి లేటుగా వస్తే కనుక కొన్ని కోల్పోతాం. సంఘానికి, సావాసానికి, మందిరానికి లేటుగా వస్తే కనుక కొన్ని కోల్పోతాం. ఎప్పుడైతే మళ్ళా హీరో ఎంటర్ అయ్యాడు, మీరు చూడండి, అంటే వీళ్ళలో సమయము ప్రాబ్లమా? నేను కొంతమంది చూస్తూ ఉంటా, 8 గంటలకి మందిరం అనండి, 9 గంటలకు వస్తారు. 9 గంటలకు వాళ్ళకి కుదిరింది, ఆ టైంకి వస్తారు. 9 గంటలకు అనండి, 10 గంటలకు వస్తారు. లేట్ కమర్స్. ఎవరు వీళ్ళు? సిగ్గుండాలి. లేట్ కమర్స్ ఏం కోల్పోతారో చెప్తాను. దేవుడు మహిమాన్వితమైన యొక్క శరీరంతో వచ్చినప్పుడు, దేవాది దేవుడు ఇమోర్టల్ బాడీ మహిమాన్వితమైన యొక్క శరీరంతో వచ్చినప్పుడు శిష్యులందరికీ కూడా మీకు సమాధానము కలుగును గాక అధికారం ఇచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మను ఊదాడు. ఆ తర్వాత లేట్ కమర్ ఎంటర్ అయ్యాడు. ఎవరు? తోమా వచ్చిన తర్వాత
మరలా తోమ కోల్పోయాడు, తోమ లేట్గా వచ్చాడు అని మరలా పరిశుద్ధాత్మను ఓదలా. చూడండి వాక్యంలో. అధికారం కోల్పోయాడు. ప్రత్యక్షత అయితే చూశాడు కానీ అధికారం కోల్పోయిన వాడయ్యన్నాడు. అదే ఏదేని యొక్క వరంలో పోగొట్టుకున్నది ఏదైనా ఉన్నదంటే మహిమ. మహిమ మహిమ నా దేవుని పిల్లరా, దేవుని యొక్క సావాసం మనం పోతే గనక దేవునితో శత్రుత్వం అనేది వస్తుంది. దేవునితో శత్రుత్వం అనేది వస్తుంది. సావాసం పోతే, మహిమ పోయినప్పుడు సావాసం పోతుంది. సావాసం పోతే గనక శత్రుత్వం అనేది వస్తూ ఉంటుంది. దేవునితో పెట్టుకోవద్దు, దేవునితో పెట్టుకోవద్దు. ఎవరితో పెట్టుకున్నా పర్వాలా, దేవునితో పెట్టుకుంటే కనుక యాష్ బూడిదైపోతామండి, బూడిదైపోతాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే యొక్క మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమ నాకు ఎంత ఆలోచన కలుగుతుందంటే, ఈ మాట మనం అనేకమైన అడుగుతున్నాం కానీ మహిమను అడగలేకపోతున్నామా? ఆ మహిమలో ఏముందన్న సంగతి. థర్డ్ వన్, మూడవదిగా దేవుడు ఇచ్చిన యొక్క అధికారము పోయింది. దేవుడు ఇచ్చిన యొక్క అధికారం అనేది పోయింది. దేవుడు ఇచ్చిన యొక్క అధికారము పోయింది. మీరు ఏలుడి అని చెప్పాడు. అధికారం పోయింది. అధికారం పోయిన చోట ఏమొచ్చింది? మహిమ పోయింది. మహిమ పోతే అధికారం పోతుంది. చూడండి, దైవికమైన యొక్క మహిమ ప్రత్యక్షత అనాయింటింగ్ ఎప్పుడైతే పోయిందో పెద్ద విరజింపుకొని ఫోజు కొట్టాడు. దేవుడు తనను ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయిను అని రాయబడి ఉంటుంది. ఏంటో ఇంకా ఏదో దేవుని యొక్క ప్రసన్నత మన మీద నిలిచినట్లుగాను, ఇంత విరోధమైన యొక్క భావంతో ఉన్న నీ జీవితాల్లో ఎట్లాగండే నా దేవుని పిల్లరా, దేవుని యొక్క అధికారం మహిమ పోయినప్పుడు అధికారం పోతుంది. మరి ఆ ప్లేస్లో ఏమొస్తుంది? ఇంతాక శత్రుత్వం వచ్చింది. అంతకుముందు మరణం వచ్చింది, శత్రుత్వం వచ్చింది, ఇప్పుడు దాసత్వం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? దాసత్వం వచ్చింది. కనుక దాసుడు ఎప్పుడు కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాసుడు ఎప్పుడు కూడా, దాసత్వం గురించి చెప్పాలంటే పాత నిబంధనకి వెళ్తే ఎంత డీప్గా డెప్త్గా ఉంటుందో. ఒక దాసిని ఆ యజమాని ఏం చేసినా సరే అడగటానికి లేదు. ఈరోజు కనుక మనకి సంతలు ఉంటాయి. కొన్ని తెలంగాణ ప్రాంతంకి వెళ్తే సంత ఇంకేదో అంటారు, ఏమంటారు, ఇంకా అంగడి అంటూ ఉంటారు. అక్కడ ఉల్లిపాయలు కొనుక్కోవటం, ఎల్లిపాయలు కొనుక్కోవటం, అల్లం కొనుక్కోవటం, అన్నీ కొనుక్కుంటూ ఉంటాం. అలాగే పాత నిబంధనల గ్రంథంలో మనం చూస్తే కనుక అక్కడ దాసుల యొక్క అంగడి ఉంటుంది. దాసుల యొక్క అంగడి. అలాగా కొనుక్కోబడిన వాడే యోసేపు. ఎవడైతే కొనుక్కుంటాడో వాడు ఏదైనా చేయొచ్చు. వాడిని చివరికి చంపటానికి కూడా వాడికి అధికారం ఉంది. దాసుని చంపడానికి కూడా అధికారం ఉంది. కనుక చివరికి మన యొక్క జీవితం మహిమ కోల్పోతే ఈరోజు అన్నిటికీ దాసులం అయిపోయాం. చిన్న సిగరెట్కి దాసులు అయిపోయాం, చిన్న గుట్కా ప్యాకెట్లకి బానిస అయిపోయాం, చిన్న చిన్న వాటికి కూడా ఈరోజు మనం ఏమైపోయాం? దాసులు అయిపోయాం. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు కనుక ఈ భాగం తీసి చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కక్కిన కూడికి ఆశపడే అలుపుల్లాగా కనిపించాడు యాకోబు. చిన్న కూర కోసం దాసుడైపోయాడు యేసేపు యాకోబు దగ్గర. ఆలోచన చేయండి,
ఈరోజు మనము దాసులమయ్యి వేటిని పెడుతున్నాం? మనము దాసులమయ్యి వేటిని, విలువైన వాటిని ఏది మనము ఈరోజు హేళనగా దేవుని పిల్లరా, దాసుడు అంటే అర్థం ఏంటో మీకు చెబుతున్నాను. దేవుని మందిరాన్ని విడిచి నువ్వు ఎక్కడ నిలబడినా సరే దాసుడివే, దాసురాలివే. దేవుని పిల్లలు ఎంత దరిద్రం అంటే దేవుని యొక్క మందిరపు యొక్క ప్రత్యక్షతలో లేకపోవటం ఎంత దరిద్రం, ఎంత హీనత. దేవుని యొక్క మందిరపు యొక్క ప్రత్యక్షతలో, దేవుని మందిరపు యొక్క మహిమలో నిలిచి ఉండకపోతే నీవు దాసురాలివే, దాసుడివే. చిన్న చిన్న వాటి విషయంలో కూడా నా దేవుని పిల్లరా దాసులుగా ఉంటున్నామా? నేను ఇంకొక మాట చెప్తాను. ఈ విషయంలో మీ దాకా మీరు దేవుని దగ్గర అడుక్కుంటున్నారా, దేవుని దగ్గర పొందుకుంటున్నారా? దేవుని దగ్గర అడుక్కుంటున్నారా, దేవుని దగ్గర పొందుకుంటున్నారా? అడుక్కోవటం వేరు, పొందుకోవటం వేరు. ఎందుకని అధికారం పోయింది. ఈరోజు తండ్రి దగ్గర తప్పిపోయిన కుమారుడు నిలబడి నాకు కావలసిన వాట నాకు ఇవ్వు అన్నాడంటే వాడికి అధికారం ఇవ్వబట్టే. ఎప్పుడైతే తండ్రి నుండి వేరయ్యాడో, ఎప్పుడు తండ్రి యొక్క మహిమ నుండి దూరమయ్యాడో, ఎప్పుడైతే తండ్రి ఇంటి నుండి దూరమయ్యాడో చివరికి అడుక్కోవాల్సిన యొక్క పరిస్థితి వచ్చిందండి. చివరికి దాసుడిగా, జీతగాడిగా, పనివాడిగా ఉండే పరిస్థితి వచ్చింది. బికాస్ కారణం ఏమైంది? అధికారము. తండ్రి మనకిచ్చిన యొక్క అధికారం, కుమారుని యొక్క వారసత్వపు యొక్క హక్కులో మనము లేకపోతే, తండ్రి నీకును పరులకి నేను ద్రోహం చేశాను కాబట్టి, పాపం చేశాను కాబట్టి నీ దగ్గర పనివాడిగా ఉంటాను. ఎందుకు పనివాడిగా వచ్చింది? అధికారం పోయింది, నీకు కుమారతత్వం అనేది పోయింది. దేవుని యొక్క సన్నిధిలో ఆ కుమారపు యొక్క వారసత్వం. నేను ఎప్పుడు అడుక్కునేవాడిగా, దేవుని దగ్గర భిక్షగాడిని కాదు. నెవర్. ఈ మాట నేను ధైర్యంగా చెబుతాను. ఇవన్నీ మీకు కావలసిన సంగతి నేను ఎరుగుదును. ఇంకా ఆయన మనం ట్యూన్ చేసి ఆయన్ని మనం నిఖారసైన భక్తి మనం చేస్తే, సరైన యొక్క భక్తి కోణంలో నిలబడితే ప్రభు అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడు? ప్రభువు అనుగ్రహిస్తాడు. నువ్వు మహిమలో గనక ఉన్నట్లయితే, ఆయన మహిమని తల మీద నిలిచినట్లయితే ఖచ్చితంగా ఆ మహిమలో అనుగ్రహత ఉంటుంది. ఆ మహిమలో అనుగ్రహత ఉంటుంది. కనుక నా దేవుని పిల్లరా, చేతులు బతిమిలాడి మరి చెబుతున్నాను, జోడించి మరి చెబుతున్నాను. దైవికమైన యొక్క మహిమలో ఉండే యొక్క ఆ గొప్ప ఈవులేంటో స్వతంత్రించుకోవాలే తప్ప, అధికారాన్ని కోల్పోయిన వాడిపై, సావాసాన్ని కోల్పోయిన వాడిపై ఈరోజు బ్రతుకు జీవుడా అని నీ యొక్క జీవితం నీకు భారం అవటానికి గల కారణం ఏంటో తెలుసా? నీ జీవితం నీవు బ్రతకడానికి నీవు కష్టం అవటం గల కారణం ఏంటో తెలుసా? రోజుకు తీరుగా భయంతో బ్రతుకు జీవుడా అని వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలుసా? దైవికమైన యొక్క మహిమ నీ ఇంటిలో లేకపోవటమే, దైవికమైన యొక్క మహిమ నీ పిల్లల మీద లేకపోవటమే, దైవికమైన యొక్క ప్రత్యక్షత మనకి పొందకపోవటమే. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు మనం తండ్రి ఇంటి నుండి దూరం అయ్యామా? ఈరోజు మనం దాసులుగా ఉండటానికి నీకు దేవుని దగ్గర అడిగే అధికారాన్ని మనం కోల్పోయాం. మళ్ళీ వెళ్ళి తండ్రి నీ కొడుకుని కాదా నేను అని అనలేకపోయాడండి. అంటే చివరికి వాడి ఇంటెన్షన్ ఏమొచ్చింది అంటే, మీకు ఈ మాట చెబితే బాగుంటుందేమో, ఒకప్పుడేమో అధికారంగా ర్యాష్గా వెళ్ళాడు, తండ్రి దగ్గరికి హార్ష్గా వెళ్ళాడు.
వెళ్ళి నాకు కావాల్సింది నాకు ఇచ్చేసాయి, నాకు కావాల్సింది నాకు ఇచ్చేసాయి అనే యొక్క మైండ్ సెట్తో వెళ్ళిన వాడు మరలా యూటర్న్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఆర్ట్స్గా మాట్లాడలేకపోయాడు. తండ్రి ఇప్పుడు మళ్ళీ తండ్రి దగ్గర ఆస్తి ఉంది, తండ్రి దగ్గర ఆస్తి ఉంది. ఎందుకంటే ఆ మాటల్లో అర్థమవుతుంది. ఏ మాటల్లో అర్థమవుతుంది? పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చి నావన్నీ నీవి కాదా అంటే తండ్రి యొక్క వాటా కూడా అక్కడ ఉంది అని అర్థమవుతుంది మనకి. తండ్రి యొక్క వాటా కూడా అక్కడ ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ ఉన్న యొక్క ఆస్తికి అది అడగటానికి తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కుమారుడే దేవుని పిల్లరా, అధికారం కోల్పోయి దాసత్వపు యొక్క జీవితం. నా తండ్రి ఇంట అనేకమంది పనివారు ఉన్నారు, వాళ్ళు నేను కూడా ఒకడు ఉంటాను అంటే నీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ. ఏంటా ఇన్ఫీరియారిటీ? ఈ మొహం కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? ఇలాంటి స్థానంలో ఉండి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు? నీకే సరైన యొక్క ధైర్యం లేదు నీ ప్రార్థన పట్ల. నీకే దేవుడు కార్యం చేస్తాడనే ఒక ధైర్యం లేదు. ఎక్కడో అపరాధ భావం అనేది, తప్పు చేశామనే ఒక భావన ఎక్కడో నీ మీద నీకు ఏలుబడి చేస్తుంది. దేవుని యొక్క ముఖ తేజస్సు చూసి అడగటానికి తండ్రి దగ్గర నిలబడి నీ దగ్గర ఆస్తి ఉంది అని అడిగే ఒక స్థానము కోల్పోయిన వాడు. కానీ అంతకు తర్వాత అలాంటి యొక్క మాట వాడలేక పనివాడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే ఎవరు చెప్పలా, తండ్రి ఏమి అనలా. కానీ వీడు మనస్సాక్షి ఒకటి ఉంది చూసారా, నేను మహిమను కోల్పోయాను, నా తండ్రి ఇంటిలో నుంచి నేను బయటకు వచ్చాను, మహిమలో నుండి బయటకు వచ్చాను, ఏదేను యొక్క వనములో నుంచి నేను బయటకు వచ్చాను, కాబట్టి దాసుడినే, నేను అధికారహీనుడినే. ఈరోజండి అధికారం నేను వేరే చెప్పనక్కల్లా. అధికారం కనుక ఒక వ్యక్తి కనుక కోల్పోతే కనుక ఈరోజు జైల్లో మగ్గుతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళ అధికారం వచ్చినప్పుడేమో వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళ అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, దిక్కులేని యొక్క పరిస్థితి అయిపోయింది. ఆ అధికారంకున్న యొక్క విలువేంటో ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఉసూరుమంటున్న యొక్క కానిస్టేబుల్ సైతం కూడా అవతల పక్క ఆడి కారో బెంచ్ కారో వచ్చిన యొక్క ధనవంతుడైనా సరే ఇట్లా చేయకపోతే ఆగాల్చిందేవాడు. వీడి జీతము వాడు కారు డ్రైవర్ జీతం ఒకటే, కానీ వాడు ఇట్లా అంటే ఆగాల్సిందే. కానీ వాడుకున్నది ఏంటో తెలుసా? అధికారం. అధికారం. ఎంతమంది అండి వాడికి అధికారం ఉంది కాబట్టి పోలీసు వాడు కుక్కను ఈడ్చుకెళ్తున్నారండి. వాడు అంతకుముందు ఎమ్మెల్యే, వాడు అంతకుముందు ఎంపీ, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కుక్కని ఈడ్చుకెళ్తున్నారు. వాడెంత, ఒకప్పుడు వీడెంత. ఒకప్పుడు వాడు వెనకాల ఏ బలగం తిరిగింది, ఇప్పుడు వచ్చి ఎవడు కింద కానిస్టేబుల్ ఎస్ఐతో సహా కుక్కని నెట్టుకుండా తీసుకువెళ్తా ఉన్నారు. అధికారానికి ఉన్న యొక్క శక్తి అది. దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు ఒక్కసారి ఆలోచించే, మహిమ గనక పోతే గనక నువ్వు దాసుడివే. నువ్వు ఒక అధికారిగా ఉన్నావా, దాసుడిగా ఉన్నావా? లెట్స్ ప్రేయర్. ప్రార్థన.